హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్‌లో బేసిక్ టు అడ్వాన్స్‌డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్‌కు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్‌ని ఇక్కడ మనం రికార్డ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ది ఏంటండి అంటే చాలా మందికి జావా కెరియర్‌ను ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ ఫ్రెషర్స్ కోసం కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేటువంటిది ఏంటి అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఏంటండి ఇక్కడ మనకు ఈ వీడియో అనేటువంటి దేని గురించి చెప్తుందండి అంటే జావా కెరియర్‌ను ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ ఫ్రెషర్స్ కోసం ఎటువంటి సిలబస్‌ను మనం ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నా. సో, ఏం చేస్తున్నాం ఇక్కడ? స్టార్టింగ్ కెరియర్ ఇన్ జావా యాస్ ఎ ఫ్రెషర్ ఈజ్ ఏ స్మార్ట్ మూవ్. నువ్వు జావా కెరియర్‌ను స్టార్ట్ చెయ్యి. ఎందుకండి అంటే ఓకేనా ఇన్ 2020, 26లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇన్ జావా. చాలా ఓపెనింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. మరి నీవు ఉన్నాయి గదా! నేర్చుకోవాలి గదా! చూడండి ఇక్కడ అదే చెప్తున్నా మనం. ఓకేనా జావా రిమైన్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ అండ్ వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద ఎంటర్‌ప్రైజ్ వరల్డ్. జావాలో జావాని యూజ్ చేసి ఓకేనా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటి వాటిని డిఫరెంట్ అప్లికేషన్స్ అనేటువంటి వాటిని డెవలప్ చేస్తున్నారు. మరి అటువంటి అప్లికేషన్స్‌కు నీవు సూటబుల్ కావాలి అంటే మరి నువ్వు ఏం నేర్చుకోవాలి? అంటే కోర్ జావా కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని నీవు తరోగా నేర్చుకోవాలి. మరి ఈ కోర్ జావాలో ఏమున్నాయి? వేటిని నీవు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? వేటి మీద నీవు ఫోకస్ చేస్తున్నావు? అంటే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ సింటాక్సెస్ లైక్ ఓకేనా? ఫస్ట్ వాట్ ఈస్ జావా అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది జావా? అంటే జావా ప్రోగ్రామింగ్‌ను నీవు ఎట్లా రాయాలనుకుంటున్నావు? అండ్ దానికి కావాల్సినటువంటి టోకెన్స్ ఏంటి? దానికి కావాల్సినటువంటి కీవర్డ్స్ ఏంటి? దానికి కావాల్సినటువంటి ఐడెంటిఫైయర్స్ ఏంటి? ఓకేనా? అండ్ దాంతో పాటు డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద నేను తరువుగా ఫోకస్ చేయాలి ఇక్కడ డేటా టైప్స్. డేటా టైప్స్. వాట్ ఈస్ డేటా టైప్? అండ్ మరి ఈ జావా కంటే ముందు నాకేమన్నా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలా? అంటే ఉంటే నో ప్రాబ్లమ్. లేకపోతే కూడా నో ప్రాబ్లమ్. ఎందుకు ఉంటే నో ప్రాబ్లమ్? లేకపోతే నో ప్రాబ్లమ్. ఉన్నా నేను ఏం చెప్తున్నానండి అంటే, ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటండి అంటే, వాళ్ళు కొద్దిగా స్పీడ్‌గా కాన్సెప్ట్ అనేటువంటిది గ్రాస్ప్ చేసుకుంటారు. అండ్ ఆ బేసిక్స్ అనేటువంటి అంటే సి లాంగ్వేజ్ కానీ, అండ్ సి ప్లస్ ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకు ఇక్కడ ఈ కాన్సెప్ట్స్‌ను మొత్తాన్ని నేను మొత్తం చెప్పాలని ట్రై చేస్తా. దీంట్లో మనము డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ను కంప్లీట్‌గా కవర్ చేస్తాం. మరి ఈ డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్ దేని గురించి చెప్తుందండి? టైప్ ఆఫ్ ది డేటా. అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా వి ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ యువర్ కంప్యూటర్. సో, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ దేర్. ఓకేనా? హౌ వి ఆర్ యూజింగ్ దోస్ టైప్స్ అండ్ హౌ వి ఆర్ ఓకేనా? ఇంప్లిమెంటింగ్ using those data types in different programs. So those things we covered in data types concept. And after that variable, very most important. అసలు వేరియబుల్ అంటే ఏంటి? అంటే స్టోర్డ్ కంటైనర్ అని చెప్తాం. అంటే ఒక వాల్యూను స్టోర్ చేసుకోవడం కోసం నువ్వు యూజ్ చేస్తున్నటువంటి ఒక నేమ్‌ను మనం ఏం చెప్పాలి? వేరియబుల్ అని చెప్పాలి. ఆ వేరియబుల్‌కు మనం ఏం చేస్తాం? ఇక్కడ చెప్పినటువంటి ఈ డేటా టైప్ అనేటువంటి దాన్ని ఓకేనా? అసైన్ చేస్తూ అంటే ఈ వేరియబుల్ అండ్ ఈ డేటా టైప్ తోటి మనం ఏం చేస్తామండి అంటే వేరియబుల్‌ను డిక్లేర్ చేసుకుంటాం. సో, ఇప్పుడు నువ్విక్కడ ఏదైతే టైప్ అనేటువంటి దాన్ని ఓకేనా? ఈ వేరియబుల్‌కు డిక్లేర్ చేస్తావో, ఆ టైప్‌ను మాత్రమే ఈ వేరియబుల్ అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తది. అదర్ దెన్ దట్ టైప్ ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్ట్ దట్ వేరియబుల్. సో, ఇటువంటి కాన్సెప్ట్స్‌ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆపరేటర్స్ అని చెప్తున్నాం. ఆపరేటర్ ఈస్ నథింగ్ బట్ సింబల్ అని చెప్తాం. ఓకేనా? యూజింగ్ దట్ ఆపరేటర్స్ వి కెన్ మానిప్యులేట్ ద డేటా. ఓకేనా? వి కెన్ ఆపరేట్ ద డేటా. డేటాను ఆపరేట్ చేయడం కోసం, డేటాను మానిప్యులేట్ చేయడం కోసం ఇక్కడ ఆపరేటర్స్ అనేటువంటి కాన్సెప్ట్స్‌ను మనం డిస్కస్ చేస్తాం. దీస్ ఆపరేటర్స్
okay, plays a very vital role in development of the Java applications. Because of, if you want okay, calculate anything, you require a symbol. It may be addition, it may be a subtraction, it may be a multiplication, it may be a division, it may be a modulus, it may be a less than, greater than, and less than or equals to, greater than or equals to, లాజికల్ అండ్ లాజికల్ ఆర్, ఇట్లా నీకు నెంబర్ ఆఫ్ okay symbols required. That symbol is called as operator, and we have a different types of operators, and we need to focus more things on top of this topics, because of fresher as a fresher you need to know what is program, what is coding, what is compilation, what is debugging, and what is okay data type, and what is variable, what is the operator అనేటువంటి కాన్సెప్ట్స్ మీద నువ్వు బాగా ఫోకస్ చేయాల్సి ఉంటది. అండ్ వాటి తర్వాత నెక్స్ట్ సమ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందండి అంటే, ఇక్కడ మనము ఏవైతే డిస్కస్ చేసినామో వాటిని యూజ్ చేసి కొంచెం అడ్వాన్స్డ్ గా మనం ఎట్లా వెళ్ళిపోవాలి అనేటువంటిది ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే రిపీటెడ్ గా ఒక స్టేట్మెంట్ మనం ఎట్లా ఓకేనా డిస్కస్ చేయాలి అనేటువంటిది లూపింగ్ స్టేట్మెంట్స్ లో మనం చెప్తాం. అండ్ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ లో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇవి రిపీటబుల్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. వీటిని మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ను ఓకేనా ఈ 3 కాన్సెప్ట్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 థింగ్స్ అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్, దానికంటే ముందు కావచ్చు, అండ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఈ లూపింగ్ కంటే ముందు మనం ఏం డిస్కస్ చేయాలి, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఒక ఏంటండి ఒక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ అనేటువంటిది ఒక డెసిషన్ తీసుకోవాలి, వెదర్ ద పర్సన్ ఈజ్ మేజర్ ఆర్ నాట్, ఓకేనా, వెదర్ ద పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్ ఆర్ నాట్, అండ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్. ఇటువంటి కండిషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామండి అంటే, ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని తీసుకుంటాం. దోస్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఓకేనా, ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్, స్విచ్ కేస్ అని చెప్పేసి ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఆర్ దేర్. సో వాటిని యూజ్ చేసి ఓకేనా ప్రోగ్రామ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి ఇక్కడితోటికే ఆగిపో. ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఇన్ ఫరెవర్ నీ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఓకేనా ఉన్నంత వరకు ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉంటాయి. సో వీటి మీద కూడా నువ్వు తరువుగా ఫోకస్ చేయాల్సి ఉంటది. అండ్ తర్వాత వీటి తర్వాత నువ్వు ఓకేనా మేజర్ గా ఫోకస్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఏంటండి అంటే, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఎందుకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అని చెప్తున్నామంటే, జావా అనేటువంటిది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Why Java is called as object oriented programming means, okay, here the language which is support object oriented features like class, object, data encapsulation, okay, data abstraction, and polymorphism, and next ఇన్హెరిటెన్స్. ఇటువంటి ఫీచర్స్, మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్, ఇటువంటి ఫీచర్స్ ను సపోర్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని మనం ఏం చెప్తాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఓకేనా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద మనం ఓకేనా ఏం చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అంటే దట్ మీన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ ఎనీ ఓకేనా రన్ టైమ్ ఎర్రర్ ఈస్ దే, యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ దట్. అంటే వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి, అసలు దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ వినా. అండ్ తర్వాత కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్ జావాలో. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది సంథింగ్ ఈజ్ అడ్వాన్స్. ఇక్కడ నుంచి కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ అండ్ జేడిబిసి ఓకేనా, జావా డేటాబేస్ కనెక్టివిటీ అని చెప్పేసి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ కానీ, అండ్ స్ప్రింగ్ బూట్స్ కానీ, అండ్ వీటితో పాటు ఒక స్మాల్ ప్రాజెక్ట్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసినవు అంటే ఓకేనా, యాజ్ ఎ ఫ్రెషర్ గా నీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నీ దగ్గర ఉంది అంటే ఓకేనా, కంపెనీస్ ఓకేనా దే ఆర్ నాట్ మచ్ మోర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. సో యూ రిక్వైర్డ్ దిస్ స్కిల్ అండ్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఓకేనా ఈ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నాం.
సో మరి ఈ కాన్సెప్ట్ ఓకే. సో దీనికి సంబంధించినటువంటి ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటిది. సో మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్ పేజ్ ఇక్కడ డిస్ప్లే చేసినాం. ఏంటండి అది pythonlife.in/java programming -telugu.html అనేటువంటిది వెబ్సైట్. అండ్ ఓకేనా, ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును అయితే లాంచ్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ పేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి దీన్ని మీరు తరువుగా అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత ఓకేనా, దీంట్లో ఉండేటువంటి సిలబస్ ను అబ్జర్వ్ చేయండి. ఓకేనా, వాట్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఓకేనా, హ్యూజ్ సిలబస్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్. ఓకేనా, హ్యూజ్ అంటే హ్యూజ్ సిలబస్ అనేటువంటి వాటిని కవర్ చేస్తున్నాం. అండ్ వాటితో పాటు ఓకేనా కొన్ని ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకేనా ట్రై చేస్తాం. ఇక్కడ ట్రై కాదు, ప్రాజెక్ట్స్ చేపిస్తాం. సో ఇది ఓకేనా ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్ పేజ్ అండ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్సెట్రా. అండ్ ఓకేనా, యూజ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ 2000 ఓకేనా 2026 and make your life bright. Thank you.